బ్యాక్ టు లైవ్ షో. సార్, మన సునైన నిన్న పోస్ట్ పెట్టారు. కుచిబొట్ల శ్రీనివాస్ భార్య తన ఎంత ఆవేదన పడుతూ జరిగిన ఘటన గురించి అమెరికాను ఎంత ఓన్ చేసుకున్నారు ఆ అంశాన్ని చూస్తూ. రెండోది, నిన్న ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ ప్రతిభాధారంగా వలసల్ని ప్రోత్సహిస్తా ఉన్నట్టుగా ఉందా, లేకపోతే తన కఠిన వైఖరి అవలంబిస్తున్నాడా, వెనక్కి తగ్గుతున్నాడా? అంటే మీరు ముఖ్యమైన అంశం ఏమనైతారు, దానికంటే ముందు ఇందాక ఒకే ఒక ముగింపిస్తాను నేను. ఇందాక చర్చకు ఈ విచక్షణారహితంగా తిరుగుతున్నటువంటి ప్రైవేట్ క్యారేజీలు, వాటిలో ఉద్యోగ భద్రత, ప్రయాణికుల భద్రత ఇవన్నీ ఉన్నాయి. ప్రమాదాలు పూర్తిగా ఆపలేకపోవచ్చు, కానీ ప్రమాదానంతర స్పందన అనేది ఆర్టీసీ లాంటి సంస్థలో ఒక విధంగా ఉంటుంది. ప్రైవేట్ బస్సులో ఎవరిది ఏంటి, మహా అయితే డ్రైవర్ తాగున్నాడు లేదా చర్చ అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఉన్నాయండి, మంచి బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ రంగం ఉంది, దాని పాత్ర దానికి నిబంధనల ప్రకారం మీరు నడపండి. అది చేయాల్సిన అవసరం ఉంది. చర్చ ఆయన అన్నారా ఈయన అన్నారా దీని మీద ఈ రోజైనా సరే, నిన్న 5 మంత్రులు అదే మాట్లాడారు ముఖ్యమంత్రితో సహా, ఈ రోజైనా సరే మీరు ఈ ప్రైవేట్ రంగాన్ని చేయటం మీద దృష్టి పెట్టండి. ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ బస్సుల యజమానులు కూడా కొంచెం వివిధ కోణాల నుంచి వాస్తవిక దృక్పథం తీసుకోండి అని చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో మాట, ఇంకా ఇది ట్రంప్ ఈ విషయం అనేది భారతీయులకు సంబంధించినంత వరకు ఇది ఒక ఊరట. ఎందుకంటే ట్రంపే నిజానికి వాతావరణాన్ని రెచ్చగొట్టారు. దాన్ని ఇంకా వేరే పదం లేదని నేను ట్రంప్ ఉన్మాదం అని అంటున్నా. వేరే రకరకాల ఉన్మాదం, ట్రంప్ అంత ఉన్మాదంగా మాట్లాడిన నాయకులు ఎవరు లేరు. కానీ అది అమెరికా వ్యవస్థకు ప్రతిబింబమే. దానికి హైదరాబాద్ కూచిపొట్ల శ్రీనివాసు బలయ్యాడు. ఇంత అయిన తర్వాత ఈ అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి వల్ల ట్రంప్ కానీ వాళ్ళు కానీ ఖండించారు తప్ప, లేకపోతే అప్పటి వరకు వాళ్ళేమి కనీసం స్పందన లేదు వైట్ హౌస్. కానీ దురదృష్టం ఏమంటే ట్రంప్ ఖండించిన తర్వాత కూడా భారత ప్రధాని ఇంతవరకు ఖండించలేదు, బలంగా స్పందించలేదు. ఇది కూడా చాలా దురదృష్టకరమైన. ఇంత పెద్ద దేశం, రత్నగర్భావం చాలా చెప్తాం మనం, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం అని. తప్పకుండా మన విదేశాంగ సంబంధాలు కాపాడుకుంటూనే ఈ ధోరణిని ఖండించాల్సిన అవసరము, దీని మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మోడీ మటుగా ఆ విషయంలో పూర్తిగా ఎందుకో ఒక ఉపేక్షాభావం అనండి, లేకపోతే ఉదాసీనత చూపించడం ఏమాత్రం సమంజసం కాదు. సునయన లేఖ అన్నది మొత్తం భారతీయుల యొక్క, లేకపోతే అక్కడున్న స్థిరపడి దాన్ని ప్రతిబింబిస్తుంది. తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వము, ప్రధాని ముఖ్యంగా ప్రతి చిన్న విషయం మీద ట్వీట్లు చేస్తారు, ప్రతి దాని మీద మన్ కీ బాత్ అంటారు. మరి ఆయన మన్ కీ బాత్ ఏంటో దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెద్ద ఖండనలు, స్పందనలు ఏమీ లేవు. అంటే ఏదో అమెరికా మంత్రి గారు ఏదో ఒక మాట అన్నారు, అసూయ వల్ల జరుగుతున్న ఘటనలు చాలా పరిమితమైన స్పందనే. కాబట్టి దీని మీద ఇంకొంచెం మనము ఒత్తిడి తేవాల్సిన అవసరము, చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని అమెరికాని ఏదన్నా అంటే పెద్ద అమెరికా వాళ్ళే అంత పెద్ద పెద్ద నిరసన ప్రదర్శనలు చేస్తుంటారు, మనం అంతా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభాకర్ రెడ్డి గారు, అంటే ఒకప్పుడు వరంగా ఉండేది వాళ్ళ భయంగా మారిన పరిస్థితి ఉందా? యాక్చువల్ గా అదే పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో అంటే ఒక 60s లో 70s లో ఒక డాక్టర్లు మాత్రమే పోయేవాళ్ళు అమెరికాకి, మిగతా వాళ్ళు అంత పెద్ద నంబర్ ఉండేది కాదు. కానీ కిందటి ఒక 2000 నుంచి, అంటే Y2K అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఈ అమెరికాకు పోవడం ఎక్కువైపోయింది. అందరికి కూడా ఈ ఇంజనీరింగ్ అయిపోవడం, అమెరికాకి వెళ్ళడం, అక్కడ ఆడ మంచి జాబ్స్ లో చేరిపోయి మంచి జీతాలు వస్తున్నాయి. చాలా సెట్లు మీరు చూడండి, ఈ సంవత్సరం చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వీసా తీసుకుని వెళ్ళి అమెరికాకి వెళ్ళినది మాక్సిమం నంబర్ అంట. టాప్ మోస్ట్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్ ది వరల్డ్ ఈ అమెరికన్ కాన్సులేట్ నుంచి. అంటే అంతమంది మన వాళ్ళు పోయినప్పుడు తప్పకుండా ఆమె సునైనా రాసిన దాన్ని బట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్ టు అమెరికా. చాలా మన సెక్యూరిటీ కూడా ఉద్దేశిస్తూ ఆమె లేఖలో రాసిందను. సో ఆమె ఎట్లయితే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే లక్షల మందికి ఆమె ఇప్పుడు మోడల్ లాగా, ఆమె లైఫ్ ఎట్లయిందో అలా కాకుండా చూడాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అమెరికన్ పాలసీ ఇప్పుడు ఒక టైంలో ఆయన మాట్లాడింది, ఆయన ఎలక్ట్ అయిన టైంలో అమెరికన్స్ కి మిగతా వాళ్ళు వచ్చి అన్యాయం చేస్తున్నారు అనేది చాలా గొప్పగా ఉందని కూడా చెప్పుకున్నారు. ఆయన పరిపాలన కన్నా ముందు ఆయన ఓట్లు ఎందుకు వేశారు అంటే, మా ఇతరులు వచ్చి మా ఉద్యోగాలు తీసేస్తున్నారు, వాళ్ళని రానియకుండా చేస్తాను అన్నాడు ఆయన. దాని గురించి ఆయనకి అమెరికన్ లెస్ ఎడ్యుకేటెడ్, లెస్ టెక్నికలీ ఎఫిషియెంట్ పీపుల్ వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినారు. ఇప్పుడు అది ప్రూవ్ చేసే దానికోసం అని చెప్పి ఈ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ముందు ఈ స్టార్టెడ్ విత్ ముస్లిమ్స్, దెన్ ఇప్పుడు ఇలాంటి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విధంగా జరుగుతూ పోతే మన వాళ్ళు ఇక్కడ నుంచి పోవడం జరుగుతుందా, లేకపోతే వీళ్ళ లైఫ్ సేఫ్ గా ఉంటుందా
వీళ్ళకి ఉద్యోగాల్లో వీళ్ళు కంటిన్యూ అవుతారా? అప్పటికి కూడా ఇదే కాకుండా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. గో బ్యాక్ అని న్యూయార్క్ రైల్వే స్టేషన్ లో ఒక అతను అన్నాడని, తర్వాత కొలరాడోలో ఒక ఇంటికి ముందు పోయి మీరు ఎందుకున్నారు ఇక్కడ అని అన్నారని, ఇట్లా రకరకాలుగా. అంటే ఇవన్నీ లీడ్ టు ఇన్సెక్యూర్ ఫీలింగ్. సో అన్నట్టు ప్రధానమంత్రి స్థాయిలో అర్జెంట్ గా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో విదేశాంగ వ్యవహారాల మంత్రి గారు శ్రీనివాసరావు గారు లేఖ రాయడం కూడా జరిగిందండి. ఇది ఖచ్చితంగా ఇది ఒక సంకేతాలు. రాబోయే రోజుల్లో ప్రవాస భారతీయుల భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి ఈ సంకేతాలు క్లియర్ గా చెప్తా ఉన్నాయి. కాబట్టి మనం భారతదేశం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెలిగేషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థాయి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విధంగా మరి రవి గారు చెప్పినట్టు ట్రంప్ ఉన్మాదం, ఈ విధంగా ఆయన ప్రాంతీయవాదం అనేది చాలా దారుణం ఉండేది. దీనివల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే మరి చర్యలు చేసినప్పుడు కూడా కనీసం ఇలాంటి పర్యవసాలు జరిగినప్పుడు ఖండించాలి, బయటికి రావాలి. మరి దానికి వారు ఉన్న మన భారతీయులకు ఎన్ఆర్ఎస్కు ఒక భరోసా కల్పించే విధంగా ఇంతవరకు ప్రకటనలు ఏమీ రాలేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ మన భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. విదేశాంగ శాఖ మేము మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఖచ్చితంగా ఒక హై లెవెల్ డెలిగేషన్ వెళ్ళి అక్కడ ఆ లెవెల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇది జరిగిన విషయం సాధారణ విషయం కాదండి. ఇది రాబోయే రోజుల్లో ముఖ్యంగా మళ్ళీ దానికి ఏదో సవరణలు ఇచ్చారండి మొట్టమొదటిసారిగా. ఏదో ఓన్లీ మేము టెక్నికల్ అంటే ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియాలో ఎలా ఉందో అలాగే ప్రతిభ ఆధారంగా వలసలకు ఇబ్బంది లేదన్నట్టు ఏదో మాట్లాడారు. ప్రతిభ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతిభ ఆధారంగానే వెళ్ళిన వాళ్ళు. అక్కడ మళ్ళీ దానికి విచక్షణ డిస్క్రిమినేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం జాతి అహంకారం మీదనే అది పోతున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ ట్రెండ్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రవాస ఎన్ఆర్ఐస్ కు మాత్రం వాళ్ళ సేఫ్టీకి అండ్ సెక్యూరిటీకి మాత్రం ప్రమాదం అయితే మాత్రం ఉందండి. ప్రభాకర్ గారు, ఒకటి మీరు ఈ మధ్య అక్కడికి పర్యటనలు కూడా చేసి వచ్చారు, అక్కడ పరిస్థితి మీకు పూర్తిగా అవగాహన ఉంది. రెండోది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్రంలో భాగంగా ఉన్న మీరు కేంద్ర ప్రభుత్వం కానీ అర్జెంట్ గా స్పందించాల్సిన అవసరం అయితే విత్ ఇమీడియట్ రెస్పాన్స్ కనిపించట్లేదు. అలాగే సునైన లేఖ కూడా చాలా ఆవేదన భరితంగా ఒక రకంగా ఘాటుగా ప్రశ్నిస్తూ కూడా 2 అంశాలు ఉన్నాయి అందులో. సార్, ఇక్కడ దీన్ని మన పర్స్పెక్టివ్ టోటల్గా డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పెద్ద అగ్రరాజ్యమే ఉగ్రరాజ్యంగా మారిపోతున్న నేపథ్యం. అక్కడ జరిగిన ఎలక్షన్స్ ప్రపంచంలో అమెరికాని ఎలా చూస్తామో, అమెరికా ఎన్నికల్ని ఏదో ఒక మామూలుగా భారతదేశం లోకల్ లాగా జరిగిపోయింది. సో రవి గారు చెప్పినట్టుగా లోకల్ గానే చాలా వ్యతిరేకత. 53% ఆఫ్ పీపుల్ నౌ దే ఆర్ అపోజింగ్ యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ చూసినప్పుడు. అయితే పాపం తన కళ్ళ ప్రపంచం కూలిపోయిన తర్వాత సునైన గారు, చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా, ఆ కుర్రోడేమి చదువు కోసం పోలా, ఆల్రెడీ ఈజ్ వర్కింగ్. అతను ఆవిడ మాటలో చెప్పాలంటే భారతదేశం కన్నా అమెరికా మీద ప్రేమను ఎక్కువగా పంచుకున్నటువంటి జంటలా కనపడుతున్నారు. సో అమెరికాలో ఎవడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా నేను 2 సార్లు వెళ్ళాను, ఒక 10-12 స్టేట్లు కూడా చూశాను. ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుందట. గన్నకి ఇంకా లైసెన్స్లు మనలాగా కండిషన్స్ ఏం లేవు. కోపం వస్తే వాడు ఎవరినైనా సరే ఇమీడియట్ గా షార్ట్ చేసి వెళ్ళిపోతారు. అసలు అది ఎలా మన మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నట్టు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మన వాళ్ళు వెళ్ళినప్పుడు సో వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలోడు కోపం ఎందుకు వస్తుందో ఏమో తెలియదు. దీనికి నేను అనుకోవడం ప్రధానమంత్రి మాట్లాడినా, లేకపోతే మనం లేఖలు రాసినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, ఇది పొలిటికల్గా కొంత పనికి వస్తుంది. కానీ ఇది మైండ్ సెట్కి సంబంధించినటువంటి ఒక అంశం. ఇప్పుడు అమెరికాని అగ్రరాజ్యంగా పెద్దన్న పాత్ర నుంచి తనంతట తాను తప్పుకుంటున్నట్టుగా యుఎస్ఎస్ఆర్ ఉండేది గతంలో. గోర్బచేవ్ వచ్చాడు, పెరిస్ట్రాయికాన్ని గ్లాస్ నోస్తూనే 2 విధానాలు తీసుకొచ్చాడు. ఆ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయి ఒక 18 కంట్రీస్గా అయిపోయింది. ఈ రోజు ప్రపంచ పట్టణంలో ఎతికితే రష్యా, యుఎస్ఎస్ఆర్, నాకన్నా రవి గారికి దాని మీద వ్యాసాలు కూడా రాశారు. అంటే చిన్న పాయింట్ అండి. మొట్టమొదటి వారు చేసిన ఫోన్ ప్రధాని మోడీకి చేశారన్నారు, ఈ లతీన్ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా నాకు భారతీయులు హిందువులంటే అంత ఇష్టం ఇవన్నీ చెప్పారు. ఖచ్చితంగా మాట్లాడే వీరు లాబింగో లేకపోతే వీళ్ళ చర్చలో అసలు ఇనిషియేషన్ జరగట్లేదు. అది నేను అనేది అది ఒక అంశం. అది ఒకవేళ ఇది జరిగినంత మాత్రాన అక్కడ అన్ని అసలు ఏమి ఉండవు అనుకుంటే మనం ఆ సర్టిఫికేట్ ఇవ్వలేం. అక్కడ ఉన్నటువంటి నేపథ్యం లోకల్స్ నాన్ లోకల్స్ అని వచ్చిన తర్వాత ఇళ్ళకి కోడిగుడ్లు పెట్టి కొట్టేసి లేకపోతే వదిలేద్దాం అంటారా? నేను అనట్లేదు సార్. అంటే అగ్రరాజ్యం
ఉండాల్సిన నేపథ్యంలో లేకుండా పెద్దన్న పాత్రను ఆ దేశంలోనే విచ్చలవిడితనం రకరకాలుగా వస్తున్న వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి యువకులు పోయిన తర్వాత చాలా మంది వాళ్లే కదా మనకు కనపడినటువంటి ఒక సత్యం ఇది. సో మీరు చెప్పినట్టు చిన్న పాయింట్ ప్రభాకర్ గారు, ఒకవేళ అమెరికాలో ఉన్న భారతీయులకి అమెరికా భరోసా ఇవ్వదు, మనం కూడా భరోసా ఇవ్వలేకపోతే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వాళ్ళు ఏమనాలి? బిక్కు బిక్కు నేను అంటూ ఉండాలి. ఇవ్వద్దని అనట్లేదు సార్. నేను ఇక్కడికి రండి అని అనేది చెప్తా ఒకవేళ వీళ్ళు ఇక్కడికి వస్తే కూడా వాళ్ళందరినీ అకామిడేట్ సార్, అదే చెప్తా ఉన్నారు, మీరు ఇక్కడ కనుక భద్రత లేదు. 31 లక్షల మంది ఉన్నారు భారతీయులు అమెరికాలో. అంటే నేను అసలు ఇవ్వద్దని అనట్లేదు. 31 లక్షల మంది ఉన్న భారతీయులు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలో కూడా వాళ్ళు తెలుసు. ఆట ఉంది, తాడా ఉంది, రకరకాల గ్రూపులు ఉన్నాయి, రకరకాల క్యాష్ One second, రవి గారు, చిన్న రెస్పాన్స్ దీని మీద. One second. దీని మీద రెస్పాన్స్. ఇప్పుడు మొదటి విషయం వారు చెప్పినది పూర్తిగా నేను అగ్రరాజ్యం ఉగ్రరాజ్యంగా మారిపోయింది, కానీ ఆ ఉగ్రవాదం మీద అగ్రరాజ్యంతో కలిసి పోరాడాలని మనం ఒక విధంగా పూర్తిగా బ్రహ్మం కూడా ఎక్కువగా వేసుకున్నాం. మోడీ ఎన్నికల ప్రచార సభలు తర్వాత పెట్టిన చాలా సభలు అమెరికాలోనే కదా, అవన్నీ కూడా మనం 3Dలో ఇక్కడ చూసాం. 4వ ఫోటో మోడీకి చేశాడు, అలాగే హిందూ భాష కూడా మాట్లాడాడు. Temples లో వారి కోసం పూజలు జరుగుతుంటే ఈ సమయంలో జోక్యం చేసుకోవాలి కదా, అదే ఆపలేకపోవచ్చు. మనం మైండ్ సెట్లు ఎవరు మార్చలేము. ఇక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మార్చలేము. అమెరికాలో ఏం మారుస్తాం మనం? సమస్య అది కాదు. ఎలా కాపాడాలి, మన పాత్ర మనం ఎలా ఒకప్పుడు మనమే కదా ఆకర్షణ పెట్టాం, ఓవర్సీస్ అన్నాం, దానికోసం మేము ప్రత్యేకంగా మీరు వెళ్ళిపోవచ్చు అన్నాం, అది గొప్ప ఆకర్షణగా. ఇప్పుడు చాలా మంది వీళ్ళు ఖండించలేకపోవడానికి చాలా కారణం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఒక విధంగా, ఆ ముఖ్యమంత్రి ఒక విధంగా, ప్రధానమంత్రి ఒక విధంగా, అమెరికాను గురించి చాలా రకరకాల భావాలు వచ్చి. కాబట్టి ఇప్పుడు ఖండించితే నష్టాన్ని బెదిరింపుడు కూడా. అంటే భరోసా ఇవ్వాలి. మీరు అన్నట్టుగా మా ప్రభుత్వాలు మాతో ఉంటాయి, ఒత్తిడి తెస్తాయి, దౌత్యపరమైన ఛానళ్లలో ప్రయత్నం చేస్తాయి అన్న ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది కదా. ముఖ్యమంత్రి గారు కూడా మనం మాట్లాడతాం, ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. మాట్లాడిన వాళ్ళు నేను కూడా చెప్పేది, మన ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఒకప్పుడు ఇలాంటివి జరిగితే ఎంత మనం స్పందించాము, ఒక భరోసా వచ్చింది. ఆస్ట్రేలియా కూడా కొంచెం తగ్గింది. కాబట్టి చేయాల్సిన అవసరం. మనం మన వాళ్ళు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ మనం గర్వంగా ఫీల్ అయ్యే బదులు అలాంటి వాళ్ళు ఇంకా పైకి రావాలి, అలాంటి వాళ్ళ శక్తి మనం వాడుకోవాలనే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ భద్రత లేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చాయని చెప్పడం ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.